1999 లో మనకు కార్గిల్ యుద్ధం జరుగుతుందమ్మా. కార్గిల్ యుద్ధం జరిగిన ఎంబడే మనకు ఆపరేషన్ విజయ్ మనం నిర్వహిస్తాం. అప్పుడు ఆ తర్వాత మనకు దేశంలో ద్రవ్యలోటు అన్నది గణనీయంగా పెరుగుతుంది. ఓకే, వారి ఇంపాక్ట్స్, ఎకనామిక్ ఇంపాక్ట్స్, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుద్ధం జరిగితే వెంటనే మనం అంచనా వేయాల్సింది ఆర్థిక ప్రభావాలే. ఎస్ ఆర్ నో? ఓకే, యుద్ధం జరిగిన తర్వాత మోదీ గెలిచిందా, ట్రంప్ గెలిచినా, లేదంటే అమిత్ షా గెలిచినా, ఇట్లాంటి అంచనాలు మీరు వేయొద్దు. బీయింగ్ అన్ ఆస్పిరెంట్, ఎకనామిక్ ఇంపాక్ట్స్ నే మనం అబ్జర్వేషన్ చేయాలి. 1944 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా నష్టపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే, అంటే రెండవ ప్రపంచ యుద్ధం మనకు 1939 to 1945 మధ్య జరుగుతుందమ్మా. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలోనే 1944 లో మనం బ్రెటన్ వుడ్స్ సదస్సును నిర్వహిస్తాం. బ్రెటన్ వుడ్స్ సదస్సు, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటాం. దేని కొరకు? ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఎలా నష్టపోతున్నాయో దాన్ని అంచనా వేసి పునర్నిర్మాణానికి దోహదపడటం. గాట్ ద పాయింట్? పాకిస్తాన్ లో కరాచీ పోర్టును మనం పేల్చేస్తాం. పాకిస్తాన్ ప్రస్తుతం దేనిపైన పనిచేస్తుంది? ఆ కరాచీ పోర్టుని పునర్నిర్మాణం ఎలా చేయాలి. జమ్మూ కాశ్మీర్ లో మన వివిధ ఎయిర్ బేస్ లో మనం కూల్చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. దాన్ని మనం ఎలా పునర్నిర్మించాలని చెప్పి దానిపైన అంచనాలు వేయాలి. అండ్ ఈ బ్రెటన్ వుడ్స్ సదస్సులో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. బ్రెటన్ వుడ్స్ సదస్సులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి 2 సంస్థల ఏర్పాటుకు నాంది పలుకుతాం. ఒకటి IBRD, ఇంకొకటి IMF. ఓకే, 2 organizations were established after Bretton Woods conference. ఒకటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అంటాం. ఇంకొకటి IMF, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. IBRD నే ప్రస్తుతం మనం ప్రపంచ బ్యాంక్ అంటాము. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని కూడా చెప్తాం. అందుకొరకే ఈ 2 సంస్థలను కూడా మనం బ్రెటన్ వుడ్ కవలలు అని కూడా చెప్పుకుంటాం. బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పి చెప్తాం. ఎనీవేస్, ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ వార్ లేటర్ ఇంపాక్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఏం జరగబోతుంది? ద్రవ్యలోటు పెరుగుతుందమ్మా. ఫిస్కల్ డెఫిసిట్ విల్ ఇంక్రీస్. ఓకే, రక్షణ రంగంపై వ్యయం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. ఇంకా దిగుమతులపై ఎక్కువ ఆధారపడతామా పడమా? దిగుమతులపై అధికంగా ఆధారపడటం. దిగుమతులపై ఎక్కువ ఆధారపడి ఎగుమతులు పెరుగుతాయా తగ్గుతాయా? ఎగుమతులు తగ్గుతాయి. దీని ద్వారా మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నష్టాల్లో ఉంటుందా లాభాల్లో ఉంటుందా? BOP నష్టాలు ఎదుర్కొంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విల్ బి ఇంటూ లాస్. ఓకే, తర్వాత ఇట్లాంటి యుద్ధాలు జరుగుతుంటే భారత్ కు సంబంధించినటువంటి క్రెడిట్ రేటింగ్స్ ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా? తగ్గుతాయి. క్రెడిట్ రేటింగ్లు తగ్గితే మన దేశంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఆల్రెడీ ఉన్నటువంటి పెట్టుబడులు, ఓకే, FPO ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం, FPOలు కూడా భారతదేశం నుండి వైదొలుగుతాయి. తద్వారా ఉద్యోగ కల్పన తగ్గుతుంది. తద్వారా దేశ అభివృద్ధి అన్నది క్షీణిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా యుద్ధం అనంతర పరిణామాలు. ఓకే, లేటర్ ఇంపాక్ట్స్ ఆఫ్ వార్. దీనిపైన మనం అంచనా వేయాలి. ప్రస్తుతం అమెరికా మధ్యవర్తిత్వం చేయడం వల్ల భారత్ వెనకడుగు వేసింది అని చెప్పి చెప్పుకుంటాం. కానీ నిజంగా మనం వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం యుద్ధానికి ఇండియా కూడా సిద్ధంగా లేదు. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాట్ ద పాయింట్. పాకిస్తాన్ ఎలాగో సిద్ధంగా ఉండదు, బట్ ఇండియా ఇస్ ఆల్సో నాట్ రెడీ టు అండర్గో వార్. ఇటువంటి ప్రపంచీకరణ దిశగా మనం అడుగులు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో యుద్ధం చేయడం ఆర్థికంగా మంచి పరిణామం కాదు. గాట్ ద పాయింట్? ఎస్ ఆర్ నో? అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇస్ నాట్ గుడ్. మళ్ళా అంతర్జాతీయ సంబంధాలు, భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలు అవన్నీ చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ వార్.
పాయింట్ అర్థమైందా? ఎకనామికలీ ఏ యుద్ధమైనా, ప్రపంచ యుద్ధాలు జరిగినా అది మంచిది కాదు, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఇట్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. పాయింట్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ఇన్ ఎకనామిక్ పర్స్పెక్టివ్, కేవలం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మాట్లాడుతున్నా. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత నీది నిజంగా ఇండియానేనా, ఇతర దేశాల నుండి వచ్చినావా అని చెప్పి నన్ను అడగద్దు. ఓకే, సో రాసుకురామా అందరూ. దీనిపైన మీకు అంచనా ఉంటే మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. విదేశీ పెట్టుబడులు రెండు రకాలుగా వస్తాయి కదమ్మా మనకు. విదేశీ పెట్టుబడులు రెండు రకాలు, ఒకటి ఎఫ్డిఐ, ఇంకొకటి ఎఫ్పిఐ. సారీ, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా. భారతదేశాన్ని వదిలి, స్టాక్ మార్కెట్ లో వదిలి వాళ్ళు ఇతర దేశాల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు సాగుతున్నారు. సో ఇది చైనా చర్యనా కాదా, డొనాల్డ్ ట్రంప్ దీనికి వెనకాల ఉన్నాడా కాదా, అలాంటివి మనం ఇప్పుడు అంచనా వేయకపోయినా కూడా డెఫినెట్లీ అగేన్స్ట్ టెర్రరిజం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ దేశం గొంతు విప్పినా కూడా, ఏ దేశం యుద్ధం ప్రకటించినా కూడా దానికి మనం మద్దతు ఇస్తాం. కానీ యుద్ధం అనేది ఆర్థికంగా ఎప్పటికీ మంచి పరిణామం కాదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సీ. అండ్ బీయింగ్ అ గ్రూప్ 1 ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా విశ్లేషణాత్మకంగా, అంటే అనలిటికల్ గా దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శనాత్మక విశ్లేషణ అడుగుతారు. అంటే క్రిటికల్ అనాలిసిస్ అని చెప్పి అడిగినప్పుడు ఎకనామీనే మీరు డ్రాబ్యాక్ గా, లేదంటే దాని యొక్క కౌంటర్ గా మీరు రాయాల్సి ఉంటుంది.